దేవుని కృపను గుర్తించిన వ్యక్తి నెహెమ్యా. ఎప్పుడైతే దేవుని కృపను గుర్తించాడో ఆయన సమస్తమైనటువంటి ఘనత మహిమ దేవునికే ఇస్తున్నాడు. మంచి నాయకుడు, దేవుని అస్తాన్ని గుర్తించినటువంటి వ్యక్తి మొదటగా దేవుడు నాకు తోడున్నాడని గుర్తిస్తాడు, వినయంగా ఉంటాడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు, అన్ని విషయాల్లోనూ దేవుణ్ణే ముందు పెడతాడు. విజయం సాధించిన తర్వాత వావ్ నేను సాధించాను, నేను గొప్ప విజయాన్ని సాధించాను అని ఇతరులను చూసి జబ్బలెగరేయడు. ఈ స్థితిలో ఉండడానికి గల కారణం దేవుడని, ఏమీ లేని నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడని దేవుని వైపు తన రెండు చేతులు చాపి, ప్రవ్వా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అనంటే నీవే దానికి కారణం అని దేవుణ్ణి మహిమపరుస్తాడు. కాబట్టి ఈ పాఠం ద్వారా నెహెమ్యాను బట్టి మనం నేర్చుకోవాల్సింది, మన జీవితాల్లో అవకాశాలు, అపజయాలు, ఆశీర్వాదాలు, విజయాలు అన్నీ వస్తాయి. విజయం వచ్చినప్పుడు దేవుని మహిమపరచడం, అపజయాలు కలిగినప్పుడు దేవుని వైపు చూసి ఎందుకు వచ్చిందో కారణాన్ని వెతకడం మంచి నాయకుని యొక్క లక్షణం.